అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన ఏపీడబ్ల్యూజేఎఫ్ అన్నమయ్య జిల్లా మహాసభలకు బీసీవై పార్టీ నేత బోడే రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం, జర్నలిస్టుల రక్షణ కోసం ప్రభుత్వం వెంటనే ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఏపీడబ్ల్యూజేఎఫ్ అన్నమయ్య జిల్లా యూనియన్ లోని జర్నలిస్టులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అమౌంట్ ను చెల్లించే బాధ్యతను తాను పూర్తిగా తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు, ఏపీడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు కర్వకుంట్ల జయరాజ్, కడియాల మహేష్, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ షలీం, వివిధ రాజకీయ పార్టీల నేతలు, అన్నమయ్య జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు, కార్యదర్శులు, యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మదనపల్లిలో జరుగుతున్న అన్నమయ్య జిల్లా మొదటి మహాసభ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన జర్నలిస్ట్ మిత్రులకు, ఫెడరేషన్ కమిటీ సభ్యులకు, పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు, ముఖ్య అతిథులకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జర్నలిస్టు సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పడిన తర్వాత జర్నలిస్టుల సమస్యల పైన, హక్కుల పైన, వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించి చర్చించడానికి ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రావడము, ఇందులో పాల్గొనడము ఆనందంగా ఉందని భావిస్తూ, మనందరికీ తెలుసు సమాజంలో మీడియా యొక్క పాత్ర, జర్నలిస్టుల యొక్క ప్రాధాన్యత ఎలాంటిదనేది మనందరికీ తెలుసు. సమాజంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఎలాంటి సంఘటన జరిగినా, అవినీతి జరిగినా, అక్రమాలు జరిగినా, బాధితుల తరఫున నిలబడి బాధితుల యొక్క గొంతులుగా నిలిచే మీడియా రంగంలో కీలకంగా ఉంటున్న జర్నలిస్టుల యొక్క పరిస్థితి, వారి యొక్క సమస్యల గురించి మాట్లాడాల్సి వస్తే నిజంగా ఈరోజు సమాజంలో ఉన్న అన్ని వృత్తుల కంటే కూడా చాలా అంశాలలో జర్నలిస్టులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది నేను ప్రత్యక్షంగా చూసిన అంశం. అది మీడియా సంస్థలు, జర్నలిస్టుల యొక్క హక్కులు, వారి యొక్క ఏదైతే వేతన అంశాలు కావచ్చు, ప్రభుత్వాలు, అధికారులు జర్నలిస్టుల విషయం అవలంబించే విధానాలు కావచ్చు, మరీ ముఖ్యంగా సమాజంలో జరిగే సంఘటనలను ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్లే సందర్భంలో జర్నలిస్టులు ఎదుర్కొనే భద్రతా సమస్యలు కూడా నేను అనేక సంఘటనలు ప్రత్యక్షంగా చూశాను. ఈ ప్రత్యక్ష ఉదాహరణ చెప్పాలంటే సుమారు 4 సంవత్సరాల క్రితము నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు కొంతమంది జర్నలిస్టులు ఆ సంఘటనలను చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తే నిర్దాక్షిణ్యంగా ఆ జర్నలిస్టుల పైన దాడి చేసి వారి డోర్లు లాక్కొని పక్కన పెడితే కనీసం ఆ జర్నలిస్టులు పనిచేసే మీడియా సంస్థలు కూడా వారికి అండగా నిలబడలేదంటే నిజంగా ఈ సమాజంలో, మన రాష్ట్రంలో
జర్నలిస్టులకు ఉన్న భద్రత ఎలాంటిదో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జర్నలిస్టులకు ప్రభుత్వం అందిస్తున్న ఒకే ఒక్క తోడ్పాటు ఏమైనా ఉంది అంటే అది అక్రిడిటేషన్ కార్డులంటూ అందించే ప్రయత్నం చేస్తున్నారు. వీటి వల్ల ఏ ఒక్క ప్రయోజనము లేదు. నాలెడ్జ్ తీసుకోవడానికి కూడా ఈ కార్డు పనికిరావనే విషయాన్ని ఈరోజు ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టులకు న్యాయబద్ధంగా అందించాల్సిన ఇళ్ల స్థలాల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇన్సూరెన్స్ లాంటి అంశాలు కావచ్చు, జర్నలిస్టులకు భద్రత కల్పించాల్సిన అంశం కావచ్చు, ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయనే విషయాన్ని ఈ రోజు స్పష్టంగా కనబడుతోంది. మరి ముఖ్యంగా జర్నలిస్టులకు ప్రతి సంవత్సరంలో అందించే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వంలో పూర్తి బాధ్యత తీసుకోలేదంటే ఈ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టుల యొక్క సమస్య పైన ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి సంవత్సరంలో జర్నలిస్టులకు అందించే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రభుత్వం చెల్లించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అలా చెల్లించినట్లయితే ఈ అన్నమయ్య జిల్లాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ లో సభ్యులు ఉన్న ప్రతి జర్నలిస్టుకు ఈ ప్రీమియం చెల్లించడానికి నేను